శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కాండము 28వ అధ్యాయం 8వ వచనం, నీవు చేయి ప్రయత్నమన్నిటిలో నీకు దీవెన కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాన్ని తెచ్చినకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను నిబంధనలు గైకొన్నప్పుడు ఆయన మానవులు చేసే ప్రతి ప్రయత్నము దీవించే దేవుడై ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితం దీవించే దేవుడిని కీర్తన 121 కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అన్నున్న దైనందిన జీవితంలో దేవుని దీవెని లోకంలో పొందుకొని ముందుకు సాగాలి. ప్రభువైన యేసుక్రీస్తు దీవించడానికి వచ్చాడు. శాపగ్రస్తులైన మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన దీవెనకరమైన ఆశీర్వాదం ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్న లోకంలో సంఘంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాన్ని తెచ్చిన వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.